రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా మరోసారి శుద్ధుడా శుద్ధుడా రక్షకుడా నా కాపరి శక్తి లేని నాకు శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా బలవంతుడా హర్షితుడా హర్షితును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా 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 శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా
నీవే నా దేవుడవు. ఉదయకాల సమయం రాజాది రాజు ప్రభులకు ప్రభుని ఆరాధన చేస్తున్నాను. ఆయన సన్నిధిలో మనమందరము మీ చేతులు ఆయన వైపు చాపి నీవే నా దేవుడవు అయ్యా, నీవేనా నీవే నా దేవుడవు ఆరాధించును. I worship you, adore you, Lord, and worship before you, God. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే. మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే. చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా హోసన్నా, మహిమా మహిమా నీకే, దేవునికే మహిమా. హోసన్నా, ప్రభావము రాజునకే. హోసన్నా, మహిమా నీకే దేవా. హోసన్నా, ప్రభావము రాజునకే. యేసు నీవే. వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామయ్యా. నీవే 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 నీవే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి చక్కటి కృప దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచి దేవుడు, గొప్ప దేవుడు ఇంతవరకు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. అమూల్యమైన అనే అంశానికి వచ్చి, ప్రెషియస్ అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రెషియస్ బ్లడ్, అమూల్యమైన రక్తం, ప్రెషియస్ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసం అనే విషయాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక విషయం ఏమనగా ప్రెషియస్ డెత్, అమూల్యమైన మరణము అనే అంశానికి వచ్చి ఈరోజు మనము ఆలోచించేద్దాం. మరణము అమూల్యమైనది అని ఎలాగా మీరు చెప్తున్నారు అని అంటే బైబిలు దీన్ని వివరిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. దేవుని వాక్య భాగములు మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు కూడా ఆయన రక్తం కార్చడానికి ఆయన అమూల్యమైన మరణాన్ని ఆయన పొందుకున్నాడు. ఆ మరణము అమూల్యమైనది. ఆ మరణములో నుండి మనకి ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు, దీవెనలు వస్తూ వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అనుగ్రహించేటటువంటి ఈ ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ కూడా మనం అనుభవించడానికి యేసయ్య మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన మరణం అమూల్యమైనది. ఆయన మరణానికి వచ్చి ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం.
ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు, అనగా ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకునేటటువంటి సమయంలో ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ఎలాంటిది అనంటే అది అమూల్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేయబడ్డాడంటే మన కొరకు చనిపోయాడు. అయితే ఆ జీవము గల దేవుడు మనందరినీ కూడా క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము అనే అక్షయ బీజము నుండి మనల్ని ఆయన పుట్టేటట్టుగా చేశాడు. అయితే ఈరోజు సహోదర ప్రేమ కలుగునట్లు మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. మనమందరం కూడా దేవుని బిడ్డలారా, అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక గోధుమ గింజ వలె చనిపోయి 3వ దినానాన్ని తిరిగి మరలా లేచాడు. మనం కూడా క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము అంటే ఈ వాక్యం ద్వారా మనము జన్మించిన వారిగా ఉన్నాం. గనుక ఈ వాక్యం ద్వారా మనం జన్మించాం కాబట్టి, ఈ వాక్యం ద్వారా మనం పుట్టాం కాబట్టి, ఈ వాక్యం ద్వారా మనము జన్మించినటువంటి వారిగా మన బ్రతుకు ఉన్నది కాబట్టి, మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, క్షయ బీజము నుండి పుట్టిన వారు క్షయమైపోతారు, అక్షయ బీజము నుండి పుట్టిన వారు నిరంతరము జీవిస్తారు. కనుక ప్రశస్తమైన పవిత్రమైన ఆ యొక్క యేసయ్య అమూల్యమైనటువంటి ఆ మరణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనకేం చెప్తుందో తెలుసా అండి? ఈరోజు దైవ గ్రంథములో మనం చూస్తే మనమందరం కూడా ఈ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం. యేసయ్య మరణం అమూల్యమైనది. మనము జన్మించింది దేవుని వాక్యం ద్వారా. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా జన్మించినటువంటి మనమందరం కూడా ఏమయ్యామో తెలుసా? దేవుని పిల్లలమయ్యాం, దేవుని సొత్తయ్యాం, దేవుని ప్రజలమయ్యాం. మరొక రీతిగా చెప్పాలంటే యేసయ్య భక్తులమయ్యాం. వాళ్ళను గూర్చి, వాళ్ళ మరణాన్ని గూర్చి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. గనుక ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యమేనంటే, దేవుని భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైంది, బాధకరమైంది, దుఃఖకరమైంది, వేదనకరమైంది అని అనట్లేదే. అది ఏమంటున్నాడంటే అది మేలుకరమైనది, అది ఆశీర్వాదకరమైనది, అది విలువైంది అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, కీర్తనలో 72:14 కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. దేవుని బిడ్డలారా, ఆ ప్రాణము ఎలా ఉంటుందంటే అతని దృష్టికి ప్రియమైనదిగా ఉంటుంది. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని
వ్రాయుమని పరలోకం నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులు. ఎందుకు అంటే వారు యేసయ్య మరణం తర్వాత ఆయన మరణ పునరుద్ధానాల్ని అంగీకరించారు. వారు వాక్యం ద్వారా పుట్టినవారు, అక్షయ బీజము ద్వారా జన్మించిన వారు. వారు యేసయ్య భక్తులు, దైవ భక్తులు. వారి మరణం, వారు ప్రభువునందు ఉండి మృతి పొందారు కాబట్టి వారు ధన్యులు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధన్యకరమైనటువంటి మరణం ప్రతి వ్యక్తికి కూడా కావాలి. చాలామంది ఈరోజు మన న్యూస్లో విన్నా, ఎక్కడ చూసినా అనేక మంది చనిపోతున్నారు అని వింటాం. కొంతమంది ఏరోప్లేన్ క్రాష్లోను, విమాన ప్రమాదంలోను, ట్రైన్ ప్రమాదంలోను, రోడ్డు ప్రమాదంలోను, లేకపోతే ఈ యొక్క విద్యుత్ ప్రమాదంలోను ఏదో రకంగా చనిపోయారు అని వింటాం. ఆ మరణము విలువైందా? కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు మరణించాడు, మనకు మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని మనం నమ్మి ఆయనను విశ్వాసం ఉంచితే మనము తిరిగి జన్మిస్తాము. వాక్యం ద్వారా జన్మిస్తాము. వాక్యం ద్వారా జన్మించిన మరణం దేవుని దృష్టికి విలువైంది. ఎందుకంటే మన ప్రయాసములను మాని మనం విశ్రాంతి పొందే టైము ఒకటి రాబోతుంది. వారి క్రియలు వారి వెంట వెళుతున్నాయి. ఈరోజు ప్రార్థన చేస్తే ఆ క్రియలు నీ వెంట వస్తాయి. నీ వాక్యం చదివితే ఆ క్రియలు నీ వెంట వస్తాయి. అనేక మందికి సువార్త చెప్తే ఆ క్రియలు నీ వెంట వస్తాయి. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం జీవించాలి. అందుకనే పౌలు గారు అంటారు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని అంటాడు. ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ప్రసంగి గ్రంథంలో అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ప్రభునందు మనముండి మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై, ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప ఆధిక్యతను పొందినటువంటి వారమై, మనమందరం కూడా ఆ జీవము గల దేవుడు ఇచ్చే ఆ మరణాన్ని మనం పొందుకున్నటువంటి వారమై మనం ఈ లోకంలో జీవించేటటువంటి వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. మీరు ప్రభు మరణించాడని మీకు తెలుసా? ఆయన మరణించినటువంటి ఆ మరణ పునరుత్థానాలు నమ్మితే, ఆయనను హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతామని మీరు గ్రహించగలరా? అలాగే ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆ జీవం గల దేవుని వాక్యం ద్వారా తిరిగి జన్మించిన వారమై ధన్యకరమైనటువంటి జీవితంలోనికి అడుగు పెట్టడానికి ప్రతి నిత్యం కూడా జాగరూకులమై, ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు, అమూల్యమైన మరణం మనకు కూడా రావాలని, మనం కూడా అలాంటి అమూల్యమైనటువంటి మరణాన్ని పొంది నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యానికి వారసులమయ్యేవారిగా మనం ఉండాలని నేను కోరుతున్నాను. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక నివాసిగా ఉన్నట్టుగానే మనం కూడా ఈ లోకములో జీవించి రక్షణ పొందుకుని చనిపోయి సమాధి చేయబడి ఇహలోక నివాసులు పరలోక నివాసులుగా మారేటటువంటి ఆ గొప్ప భాగ్యం యేసయ్య ద్వారా మన సొంతమవుతుంది. కాబట్టి ఈ నివాసం ఈ లోక నివాసులు కాకుండా పరలోక నివాసులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, ప్రతినిత్యము అత్యంత జాగ్రత్తగా మనం జీవించాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. అమూల్యమైన మరణాన్ని గురించి మాతో మాట్లాడారు. అమూల్యమైన వాక్యం ద్వారా మేము జన్మించడానికి మాకు సహాయం చేశారు. నాయనా, విలువైన శ్రేష్టమైన మరణాన్ని పొందినటువంటి వారుగా, ప్రయాసలు మాని ధన్యకరమైనటువంటి స్థలంలో అడుగుపెట్టేవారిగా మా జీవితాన్ని మార్చి మలచి కృప చూపించి నీ దయను అనుగ్రహించుమని మేము ఇప్పుడు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి అవసరతను
మీ నామములో తీర్చి మేమందరం కూడా అత్యంత జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, యవనస్తులను, చిన్న బిడ్డలను, అలాగే నడిప్రాయంలో ఉన్న వారిని, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి గొప్ప రక్షణను అనుగ్రహించి విలువైన శ్రేష్టమైన రాజ్యానికి వారసులమయ్యే కృప మీరు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండి ఆధ్యాత్మికంగా మీరు మేలు అనుభవిస్తున్నట్లయితే నిశ్చయంగా ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిశ్చయంగా కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.